అందరికీ నమస్తే. నా పేరు తల్లపాటి శీతల్, బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. నిన్న ఏప్రిల్ 11వ తేదీన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టినటువంటి నిరాహార దీక్ష ఏదైతే కార్యక్రమం ఉందో అది యావత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల బీసీల భవిష్యత్తు కోసం చేపట్టినటువంటి ఒక మహత్కర కార్యక్రమం. ఇతర పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు న్యాయం జరగట్లేదని, లేదా మాకు ఈ పార్టీల్లో సముచిత స్థానం కల్పించట్లేదని, లేదా మా వాటా మాకు రావట్లేదని ఏ విధంగా అయితే పదవుల కోసం భిక్షగాళ్ళలో తిరుగుతున్నారో మీలాంటి సిగ్గుమాలిన నాయకుల వల్ల బీసీలకు ఈరోజు అనేక కష్టాలు వచ్చాయని తెలియజేస్తున్న సందర్భంలో భార్య పిల్లలను వదిలి అత్యంత శ్రీమంతుడైన ఒక వ్యక్తి తాను నా జాతి కోసం ప్రాణత్యాగంకైనా సిద్ధపడతానని చెప్పి ఈరోజు ఆమరణ దీక్ష చేపట్టి రెండో రోజు కావస్తున్న బీసీ జాతుల్లో ఇతర రాజకీయ పార్టీల్లో బానిస బతుకుతున్న బీసీలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అత్యంత విలువలు గల ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియా ఏదైతే ఉందో ఇది విలువలు లేని మీడియాగా కొనసాగుతూ కులపరమైన రాజకీయ బానిసలుగా మెళ్ళ గొలుసులుగా ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో TV9, 10, ఆంధ్రజ్యోతి, ABN, సాక్షి ఏదైతే ఉందో కనీస విలువలు కలిగినటువంటి సామాజిక పోరాటం చేస్తున్న ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా మీ అనుకూల పార్టీలకి స్టిక్కర్లా ఉన్నటువంటి ఇతర మీడియా కూడా ఈ విషయాన్ని చూసి సిగ్గుపడవలసిన అవసరం ఉంది. జనాదరణ కూడా లేదు అన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడో కొంతమంది విలువలు కలిగినటువంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రజలకు చూపిస్తున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ప్రజలకు తెలియకపోవడం అనేటువంటిది చాలా సిగ్గుమాలిన చర్యగా ఈ సందర్భంగా మరి యొక్క సందర్భంగా ఈ మీడియాకు మాత్రం తెలియపరుస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజలను మోసం చేయడానికి నేను మీకు ఇస్తాను అయ్యిస్తాను రక్షణ చట్టం ఇస్తానని చెప్పి బీసీ రక్షణ చట్టం అనే ఒక మాట ఒక క్యాప్షన్ వదిలేసినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నదో ఆ రక్షణ చట్టం ఏంటి అనేది కూడా మీకే ఒక క్లారిటీ లేదు. ఒక SC/ST చట్టం లాగా ఇది కూడా దీని యొక్క పరిధి, నేర పరిధి, శిక్ష లాంటివి ఏమీ కూడా చెప్పకుండా కనీసం ఇది గాల్లోకి వదిలేసి మీకు బీసీ రక్షణ చట్టం ఇస్తామని గాల్లో మాట్లాడి అధికారంలోకి వచ్చారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ బీసీ రక్షణ చట్టంకి సంబంధించిన కార్యాచరణ, దానికి సంబంధించిన ముసాయిదా బిల్, సంబంధించిన డ్రాఫ్టింగ్ బిల్ ఇటువంటి ఏమీ చెప్పకుండా మీరు చక్కగా అధికారంలో లేనప్పుడు ఆడిస్ కమ్ముకున్నాడు, ఈడిస్ కమ్ముకుంటున్నాడు అంటూ పనికిమాల కబుర్లు చెప్పి మీరు కూడా అదే పని చేస్తే ఇసుక అమ్ముకుంటూ చక్కగా మీ జేబులు నింపుకుంటూ ఎస్సీలని బీసీలని తనతో అవమానిస్తూ మీ యొక్క యథావిధి కార్యాచరణ కొనసాగిస్తున్నారు. కులగణన అనేటువంటిది జరిగితే బీసీల యొక్క శాతం లేదా బహుజన్య శాతం పెరిగినప్పుడు వాళ్ళ యొక్క వాటా వాళ్ళు ఎక్కడ అడుగుతారో మనం ఎక్కడ ఇవ్వాలా అనే విషయం తెలుస్తుందనే విషయం తెలిసి మీరు ఆ శాతం ప్రకటించకుండా ఆ కార్యాచరణ చేయకుండా బీసీలు అంటే ఏదో బెగ్గర్ కమ్యూనిటీగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీని ఇంకా బ్యాక్వర్డ్గా చేసే కార్యక్రమం చేస్తున్నారన్న విషయం బీసీలు ఈరోజు అందరూ తెలుసుకున్నారు. ఈరోజు మీ పరిస్థితి ముందుకు ఉయ్యే వెనక నుయ్యా. ఈ ఉద్యమాన్ని ఆపితే ఒక రకమైన చెడు, ఆపకపోతే మీ నిర్లక్ష్య వైఖరి, ఏదన్నా సరే నిజం తెలిసే అవకాశం ఉంది. కాబట్టి 2-3 రోజుల్లో దీన్ని భగ్నం కలిగించే పనులు కూడా మీరు చేస్తారన్న విషయం తెలుసు. బీసీ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం ఈరోజు మీ టెంటర్లో ఉన్నారని మీరు అనుకుంటున్నా అంతర్గతంగా వారి యొక్క మనోభావాల దెబ్బతిని బాధపడి ఓటు బ్యాంకు మార్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇతర పార్టీల్లో బానిసగా బతుకుతున్న దళిత బీసీల యొక్క బ్రోకర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ వల్ల మీ కుటుంబం కోసం, మీ పదవుల కోసం వేలాది లక్షలాది మంది, కోట్లాది మంది యొక్క బీసీ దళిత యొక్క భవిష్యత్తులో పణంగా పట్టడం అనేటువంటిది నీతి మాలిన బ్రతుకని తెలియజేస్తూ బీసీవై పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలలో తిరిగి రెండవ అతి శక్తివంతమైన నిజాయితీ గల పార్టీ బీసీవై పార్టీ ఒకటి ఉద్భవించింది. మనకు భవిష్యత్తు చూపించబోతున్న నాయకుడు, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడే నాయకుడు, రూపాయి చిల్లర కూడా ఆశపడిన నాయకుడు, ఒక నాయకుడు ఉద్భవించాడన్న విషయం బీసీ నాయకుల్లో, దళిత నాయకుల్లో, దళిత సామాజిక వర్గంలో, బహుజన సామాజిక వర్గంలో చాప కింద నీరులో చొచ్చుకుపోయింది.
వచ్చే ఎన్నికలకి ఇది చాలా తీవ్రమైన ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ సందర్భంగా మరొక పార్టీ బీసీవై పార్టీ అంటే ఎదరు బీ ఉంది కదా అని పొరపాటును కూడా మీరు బీసీల పార్టీ అని మీరు కావాలని మీ రాజకీయ కుట్రలో దీన్ని ఏదో తక్కువ చేయాలని చూడాల్సిన అవసరం లేదు. ఇందులో దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, మైనార్టీలు, కాపులు, ఇతర వర్గాల నుంచి కూడా బ్రాహ్మణ వర్గాలు, అన్ని వర్గాల నుంచి కూడా ఆ కులపిచ్చిన 2 కులాలు ఆ 2 కులాలకు అంటుకున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బీసీవై పార్టీ యొక్క ఖచ్చితంగా ఇప్పుడు చూశారు. ఈ నాయకుడి యొక్క నిజాయితీ, నిబద్ధత, కృషిని, దైవభక్తిని, ప్రజాకాంక్షని అందరూ చూశారు. కాబట్టి మీరు కూడా తెలుసుకున్నాం, కడుపు నిండినోడికే మళ్ళా భోజనం పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక్కసారి కూడా అధికారం రాకుండా మీకు సేవ చేస్తాను, మీకు అంకితమై ఉంటానన్న బోడే రామచంద్ర యాదవ్ గారికి కూడా ఒక అవకాశం ఇవ్వడం అనేటువంటిది మన యొక్క నైతిక బాధ్యత అన్న విషయం తెలియపరుచుకుంటూ, డ్రామా ఆర్టిస్టులు, రాజకీయ నాయకులు చేసే హంగులకి మీరు లొంగకుండా అదిగో చెగువేర, ఇదిగో సుందరపల్లి చిచ్చరామయ్య, అదిగో భగత్ సింగ్ అంటూ పిచ్చి మాటలు చెబుతూ ప్రజలను ఆకర్షించి తీరా చూస్తే జెండా మడతపెట్టి టీడీపీ కార్యాలయంలో తాకట్టు పెట్టుకుని బ్రతుకుతున్న ఇటువంటి రాజకీయ పార్టీలను నమ్మకండి. అందరి వాడిగా ఉన్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ పార్టీ లక్ష్యాన్ని నమ్మి రాబోయే ఎన్నికల్లో ఈయనకి అత్యధిక మెజార్టీని ఇచ్చి ప్రజలకు పాలించడానికి ఒక అవకాశం ఇవ్వమని ప్రజలందరి తరపున సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ 2వ రోజు కొనసాగుతున్న బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జోహార్ పొట్టి శ్రీరాములు, జై జై బీసీవై పార్టీ.